ప్రేమ పొందడం ఎలా? ఒక చిన్న కథ. ఒక ఇంట్లో ఒక అత్త కోడలు ఎప్పుడు చూసినా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. అత్తగారేమో కోడల్ని తెచ్చుకోకుండా ఉంటే బాగుండు, ప్రశాంతంగా ఉంటది అనుకుంటుంటది. కోడలేమో అసలు అత్త చచ్చిపోతే బాగుండు, ప్రశాంతంగా ఉండొచ్చు ఇంట్లో అనుకుంటూ ఉంటది. ఇలాంటప్పుడు కోడలు ఒకరోజు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి, మా అత్తగారు పోరు భరించలేకపోతున్నా, ఏదో ఒకటి చేసి ఆవిడ పీడ నాకు విరగడేలా చూడండి అని వేడుకుంటుంది. దానికి స్వామీజీ గారు ఒక చిన్న మందిచ్చి, అమ్మ, ఇది ఒక్కసారిగా తింటే ఏమీ కాదు, కానీ రోజు కొంచెం 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 తింటే కాలక్రమేణా వాళ్ళ ఆరోగ్యం క్షీణించి వాళ్ళు చచ్చిపోతారు. సో ఇది మీ అత్తగారి తినే ఫుడ్ లో గానీ తాగే దేంట్లో గానీ కలిపి కొంచెం కొంచెం ఇచ్చేసి మెల్లగా ఆవిడ బాధ నీకు తొలగిపోతుంది అని చెప్పి పంపిస్తారు. ఒకవేళ మీ అత్తగారికి ఏమన్నా అయితే అది నీ మీదకి రాకూడదు, ఎవరికి అనుమానం రాకూడదు అంటే నువ్వేం చేయాలంటే మీ అత్తగారితో గొడవ పడ్డం మానేసి కొంచెం స్నేహం నటించు, సో దట్ ఎవరికి నీ మీద అనుమానం రాదు అని చెప్తారనమాట. కోడలు ఇంక ఇంటికెళ్ళి ఫుడ్ లో తినే వాటిల్లో మెల్లగా రోజు కొంచెం 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 కలపడం స్టార్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం అత్తగారితో గొడవ పడడం తగ్గిస్తుంది. రాను రాను ఏమవుతుందంటే కోడలు గొడవ పడకపోయేసరికి అత్తగారు కూడా గొడవ పడడం మానేస్తుంది. కోడలు ప్రేమగా ఉండేసరికి అత్తగారు కూడా కొంచెం ప్రేమగా ఉంటది. అలా కొద్ది రోజులకి వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా పెరిగి మంచి స్నేహితులు అయిపోతారు. కానీ కోడలు మాత్రం వెనకాల కలుపుతూనే ఉంటది. ఇంకా కొద్ది రోజులు గడిచాక కోడలు కనిపిస్తుంది, అరే నేను మంచిగా ఉంటే మా అత్త కూడా మంచిగానే ఉంది, అనవసరంగా ఈ మందు పెట్టి ఆవిడని చంపేసేలా ఉన్నానే, ఎలాగైనా ఆవిడని బతికించుకోవాలి అని చెప్పి స్వామీజీ దగ్గరికి పోతుంది అనమాట. పోయేసి, స్వామి, ఇలా మందంతా కలిపేశాను, మా అత్తగారు చచ్చిపోతుందని చెప్పి నాకు భయం వేస్తుంది, ఎలాగైనా మీరే తనని కాపాడాలి అని చెప్పి వేడుకుంటుంది. అప్పుడు స్వామీజీ గారు, మీ అత్తగారికి ఏమీ కాదు, నేను ఇచ్చింది జస్ట్ డమ్మీ మందు, నువ్వు ప్రేమగా నటించే కొద్దీ మీ అత్తగారు నిజంగా ప్రేమగా నటిస్తున్నారు. అట్లానే లైఫ్ లో కూడా మనం ఎవరితో అన్నా ప్రేమ పొందాలంటే ఫస్ట్ మనం ప్రేమ ఇవ్వాలి, అది నీకు తెలియజేయడానికి నేను ఇలా చేశాను, మీ అత్తగారికి ఏమీ కాదు, ఇప్పుడు ఎలా ఉన్నావో అలానే వెళ్ళేసి మీ అత్తగారితో సంతోషంగా ఉండమ్మా అని చెప్పి పంపిస్తాడు అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? ప్రేమ కావాలంటే ముందు ప్రేమ ఇవ్వాలి. ఎలా ఉంది కథ?